ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ ని మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాల భూ సమస్య ఉందన్నారు. భూ సమీకరణకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 9 నాటికి భూ సమీకరణకు రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామన్నారు. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్కడ ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనులు చాలా వేగంగా కూడా జరుగుతున్నట్లు కూడా కనపడుతుంది. ఈ రోజైతే ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మరోసారి ఆయన పరిశీలించడం జరిగింది. ప్రధానంగా కూడా బకింగ్హామ్ కెనాల్ మీద ఏర్పాటు చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ అదేవిధంగా కూడా అక్కడ జరుగుతున్న పనులు వేగవంతంగా జరుగుతున్నాయా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే అక్కడ ఉన్న అధికారులందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానంగా కూడా ఇక ఏదైతే అమరావతి ప్రాంతంలో సీడీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కేవలం 4.5 ఎకరాలు మాత్రం పెండింగ్లో ఉన్నట్లు ఆయన చెప్పాడు. 4.5 ఎకరాలు కనుక తీసుకున్నట్లయితే మాత్రం మంగళగిరి వరకు హైవేలో సీడీ యాక్సెస్ రోడ్డుని కలిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేగవంతంగా కూడా పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా కొంతమంది రైతులైతే మాత్రం ఈ కొంత చిన్న కమతాలను అయితే మాత్రం ప్రభుత్వానికి ఇవ్వటంలో కొంత జాప్యం జరుగుతుందని ఆయన తెలియజేశాడు. ఇప్పటికి కూడా తామైతే మాత్రం ల్యాండ్ పుల్లింగ్లో వాళ్ళ దగ్గర నుంచి భూమిని సేకరించడానికే ప్రయత్నం చేస్తున్నామని, అయితే వాళ్ళు మాత్రం విననటువంటి పక్షంలో మాత్రం ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే 60 రోజులు కంప్లీట్ అయినాయి. ఇంకో నెల రోజులు వాళ్ళకి అంటే 90 రోజుల పాటు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కనుక ఒకవేళ ఒప్పుకోకపోతే మాత్రం ల్యాండ్ అక్విజిషన్గా తీసుకునే పరిస్థితి ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా కంపల్సరీగా కూడా ల్యాండ్ అక్విజిషన్ దాకా పోకుండా ఈ భూములను ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ప్రధానంగా ఏదైతే ఇక రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే 4026 ప్లాట్స్కు సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా కంప్లీట్ అయినట్టుగా కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా కూడా ఐఏఎస్ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్కి అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ క్వార్టర్స్ ఉన్నాయో అవి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయినట్లుగా కూడా ఆయన తెలియజేశాడు. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ కేవలం వుడ్ వర్క్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇక గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, గ్రూప్ డికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా ఫినిషింగ్కి వచ్చేసి వచ్చే నెలకల్లా కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని అధికారులందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తామైతే మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి పక్షంలో వాళ్ళకి ఫోన్లు చేసి మరీ పిలిపించి ప్రతి 15 రోజులకోసారి రివ్యూ చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఏదైతే కొంత భూములు అయితే మాత్రం రైతులు ఇవ్వడానికి కొంత డిలే చేస్తున్నారని ఇటువంటి సందర్భంలో ఇప్పటికీ చిన్న మొత్తాలు పెద్ద ఎత్తులో కూడా అక్కడ ఇప్పుడైతే మాత్రం రాజధానికి సంబంధించిన పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో భూమిని ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మాత్రం అవి చాలా అడ్డంకిగా మారినటువంటి దృష్ట్యా ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్కి అయితే మాత్రం తాము జీవో ఇచ్చున్నాము. మరి వచ్చే నెల అంటే ఏప్రిల్ 9 లోపల మాత్రం వాళ్ళంతా కూడా రైతులందరూ కూడా ల్యాండ్ అక్విజిషన్కి పోకుండా ల్యాండ్ పుల్లింగ్కి వచ్చేసినట్లయితే బాగుంటుందని ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. మరికి ఒక నెల రోజుల్లో అయితే మాత్రం కంప్లీట్గా కూడా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని షార్ట్ అవుతాయి. అదేవిధంగా కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇళ్ళు ఏ క్వార్టర్స్ ఉన్నాయో అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో పనులన్నీ శరవేగంతో జరుగుతున్నట్లు కూడా నారాయణ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.